హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ డేస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు HTML ఫార్మాటింగ్ అయితే చెప్తాను. ఫార్మాటింగ్ అంటే ఏం లేదు, మనకు కావాల్సిన స్పెసిఫిక్ టెక్స్ట్ని స్పెసిఫిక్ పార్ట్ దగ్గర దానికి స్పెషల్గా డిజైన్స్ అయితే అప్లై చేయొచ్చు. అది ట్యాగ్స్ మనం ఎక్కడ ఎక్కువ యూజ్ చేయము, కానీ యాజ్ ఎ బిగినర్గా మీరు ఈ ట్యాగ్స్ కోసం అయితే తెలుసుకోవాలి. సో అందుకు చెప్తాను, ఇందులో 9 ట్యాగ్స్ అయితే ఉంటాయి. సో మరి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కింద కమెంట్స్లో చెప్పండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి 9 ట్యాగ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి బీ ట్యాగ్ అంటే టెక్స్ట్ని, పర్టికులర్ టెక్స్ట్ని బాండ్ చేస్తుంది. అంటే బీ ట్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం పారాగ్రాఫ్లో వాడినట్లయితే ఇలా ఇచ్చాం కదా, దీని వెబ్ పేజ్లో దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే కోడింగ్ అనే వర్డ్ నార్మల్గానే ప్రింట్ అవుతుంది. ఈ డెస్క్ ఉంది కదా, ఇది కొంచెం బాండ్ లెటర్స్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ డెస్క్ అనే వర్డ్ని బాండ్ లెటర్గా అయితే ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే బీ ట్యాగ్స్లో ఆ ఒక పర్టికులర్ వర్డ్ వచ్చాం కాబట్టి. అలాగే ఎన్ని ఇస్తే ఆ పర్టికులర్ ట్యాగ్స్లో అలాగే బాండ్గా అయితే ప్రింట్ అవుతుంది అది. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి స్ట్రాంగ్ ట్యాగ్ అంటే ఏం లేదు, టెక్స్ట్ని కొంచెం స్ట్రాంగ్గా చేస్తుంది. అంటే పర్టికులర్ టెక్స్ట్ అనేది ఇంపార్టెన్స్, అంటే అది చాలా ఇంపార్టెంట్. అంటే కీవర్డ్స్ ఉంటాయి కదా మధ్యలో, కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి మనం చూస్తుంటాం వెబ్ పేజ్లో. సో అలాంటివి. ఇది వచ్చేసి ఈ కోడింగ్ అనే లెటర్ ఉంది, ఈ వర్డ్ ఉంది కదా, ఈ పర్టికులర్ వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే ప్రింట్ మనకి వెబ్ పేజ్ లో అయితే చూపిస్తుంది. స్ట్రాంగ్ అంటే ఏం లేదు, టెక్స్ట్ ని కొంచెం ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయితే అలా చూపిస్తాం మనం, స్ట్రాంగ్ అనే వర్డ్స్ ని. బేసిక్ గా మనం HTML లో ట్యాగ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయండి, ఎందుకంటే స్టైల్ అట్రిబ్యూట్ చెప్పాను కదా ముందు వీడియోలో. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అండ్ పైన కార్డ్స్ లో కూడా ఇస్తాను చూడండి. అందులో ఆ స్టైల్ అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు ఇంకా మనకి యూజ్ ఉండదంటే, జస్ట్ మీరు ఒక బిగినర్ గా ఈ ట్యాగ్స్ కోసం అయితే తెలుసుకోవాలి. సో అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి ఐ అంటే ఏం లేదు, ఇటాలిక్ స్టైల్లో టెక్స్ట్ అయితే ఆ పర్టికులర్ టెక్స్ట్ అయితే ప్రింట్ చేస్తుంది, అంటే మన వెబ్ పేజ్ లో చూపిస్తుంది. ఇది ఇచ్చాను కదా, దీని వెబ్ పేజ్ లో వచ్చేసి దీనికి మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇటాలిక్ స్టైల్. తెలుసు కదా, ఇటాలిక్ అంటే స్లాంట్ గా ఉంటాయి, కొంచెం స్లాంట్ గా ఉంటాయి. సో ఆ స్టైల్లో అయితే మనకి ఇది వెబ్ పేజ్ లో కనిపించడం జరుగుతుంది. సో అంటే ఇటాలిక్ మనం నార్మల్గా అయితే స్టైల్ అట్రిబ్యూట్ ఇచ్చేసి ప్రాపర్టీలో ఇటాలిక్ అని చేసుకుంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది ఇటాలిక్ లో ప్రింట్ అవుతుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి మార్క్ ట్యాగ్ అంటే ఏం లేదు, టెక్స్ట్ ని హైలైట్ చేస్తుంది. మార్క్ ట్యాగ్స్ మధ్యలో ఏ టెక్స్ట్ అయితే ఉందో ఆ టెక్స్ట్ ని హైలైట్ చేస్తుంది. ఎలా అంటే ఇలాగా డెస్క్ ఇచ్చాను కదా, వచ్చేసి ఒక కలర్ తో ఇది టెక్స్ట్ అయితే హైలైట్ చేస్తుంది అనమాట. ఇల్లో బేసిక్ గా బై డిఫాల్ట్ గా అయితే ఎల్లో కలర్ ఉంటుంది. కలర్ తో టెక్స్ట్ ని, అంటే మీరు ఎప్పుడైనా చేసి ఉంటారు చిన్నప్పుడు, మనం చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఒక మార్కర్ తో అండర్లైన్ చేసుకునే వాళ్ళు గుర్తుందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అయితే టెక్స్ట్ ని ఇలా హైలైట్ చేస్తుంది అనమాట కలర్ తో. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి స్మాల్ అంటే ఏం లేదు, మనకు కావాల్సిన టెక్స్ట్ ని, అంటే ఆ ట్యాగ్స్ మధ్యలో ఏ టెక్స్ట్ ని అయితే ఇస్తామో ఆ టెక్స్ట్ ని స్మాల్ గా అయితే మనకి వెబ్ పేజ్ లో కనిపిస్తుంది అనమాట. ఇది స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసుకోవడం, మన ఫాంట్ సైజ్ రెడ్యూస్ చేసుకొని అలా కూడా అప్లై చేయొచ్చు, బట్ ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఓన్లీ నేను పారాగ్రాఫ్స్ కి జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ గా ఇస్తానని, పారాగ్రాఫ్స్ లోనే పెట్టాలని లేదు, హెడ్డింగ్స్ లో కూడా పెట్టవచ్చు, లిస్ట్ లో ఉంటాయి కదా చాలా, టెక్స్ట్ కి సంబంధించి ఎందులోనైనా పెట్టవచ్చు అనమాట. ఇలా ఇచ్చాను కదా, డెస్క్ అనే ఇక్కడ ఎలా ఇచ్చాను, బట్ మనకి వెబ్ పేజ్ లో వచ్చేసి చిన్నగా అయితే ప్రింట్ అవుతుంది డెస్క్. అంటే ఇక్కడ టెక్స్ట్ అంతా నార్మల్ గానే ఉంటది, ఇటువైపు అక్కడ ఈ ట్యాగ్స్ మధ్యలో ఏ టెక్స్ట్ అయితే ఇచ్చామో ఆ పర్టికులర్ టెక్స్ట్ మాత్రమే స్మాల్ గా అయితే ప్రింట్ అవుతుంది, అంటే మనకి వెబ్ పేజ్ లో అలా కనిపిస్తుంది. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి డిలీట్ అంటే ఏం లేదు, ఒక టెక్స్ట్ ని మనం ఆల్రెడీ రాసిన డాక్యుమెంట్ ని మళ్ళీ అందులో పర్టికులర్ టెక్స్ట్ ని మార్చాలి అంటే డిలీట్ చేస్తాం కదా, అలా కాకుండా ఆ ట్యాగ్స్ అనేది ఆ పర్టికులర్ వర్డ్ కి ఆ పర్టికులర్ వర్డ్ అనేది ఆ ట్యాగ్స్ మధ్య ఉండేటట్టు చూస్తే అది ఒక స్ట్రైక్ తో అయితే వస్తుంది. ఇక నేను దీని అవుట్పుట్ వచ్చేసి అంటే ఒక స్ట్రైక్ ఇలా వస్తుంది అనమాట. డిలీటెడ్ అని చెప్తుంది డాక్యుమెంట్, HTML డాక్యుమెంట్ కి ఎలిమెంట్ అనేది ఆ పర్టికులర్ HTML డాక్యుమెంట్ కి ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోయింది అని చెప్తుంది. దీనికి ఇలా కాకుండా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు వెబ్ పేజ్ లో ఒక ఇమేజ్ ఇచ్చి అది కొంచెం కలర్ అంటే డార్క్ బ్లూ, వైలెట్ కలర్, 2 కలర్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట.
అంటే డార్క్ బ్లూ కలరా వైలెట్ కలర్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అది వైలెట్ కలర్ అయితే ఇది డార్క్ బ్లూ కలర్ కాదని పర్టికులర్ గా మెన్షన్ చేసి అలాగైతే చెప్పొచ్చు. లేదా డార్క్ బ్లూ కలర్ అయితే ఇది వైలెట్ కలర్ కాదు డార్క్ బ్లూ కలర్ అని మెన్షన్ చేసి చెప్పొచ్చు అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఈ టెక్స్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ వైలెట్, డిలీట్ అయిన ట్యాగ్స్ లో వైలెట్ ఇచ్చాను, తర్వాత బ్లూ ఇచ్చాను. అంటే దీనికి మన వెబ్ పేజ్ దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఇలా వస్తుంది అవుట్పుట్. అంటే దిస్ ఈస్ వైలెట్ కాదు అది బ్లూ కలర్ అని పర్టికులర్ గా మనం మెన్షన్ చేసి అయితే చెప్పొచ్చు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మీ డిలీట్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామో, ఎలా యూజ్ చేస్తామో. నార్మల్గా అయితే HTML డాక్యుమెంట్ లో పర్టికులర్ ఐటమ్ ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోయిందని అయితే చెప్తుంది. ఇలా కూడా యూజ్ చేయొచ్చు. కరెక్ట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది ఇక్కడ ఇచ్చాను దిస్ ఈస్ వైలెట్ అంటే వైలెట్ అనుకుంటారు, అంటే కలర్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే అది వైలెట్ కాదు అది బ్లూ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి ఇన్సర్టెడ్ అంటే INS అంటే ఇన్సర్ట్ అంటే ఇప్పుడు డిలీట్ కోసం చెప్పాను కదా, అది ఎంత ఇన్సర్ట్ అంటే HTML డాక్యుమెంట్ కి ఒక టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ చేసింది అనేది చెప్తుంది. ఇది వచ్చేసి అండర్లైన్ తో ప్రింట్ అవుతుంది. ఇది అంటే ఇన్సర్ట్ చేసిన టెక్స్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆ ట్యాగ్స్ మధ్యలో టెక్స్ట్ అనేది ఒక అండర్లైన్ తో అయితే ఉంటుంది. INS ట్యాగ్ యూజ్ చేస్తాం దీనికి. సో దీని వెబ్ పేజ్ లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ చేశారు, HTML డాక్యుమెంట్ కి పర్టికులర్ టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ చేశారని చెప్తుంది. మాక్సిమం ఈ ట్యాగ్స్ ఏమి మనం యూజ్ చేయం, ఎందుకంటే ఇన్సర్ట్ చేయాలంటే డైరెక్ట్ గా కోడ్ లోకి వెళ్ళి మార్చేస్తుంటాం కాబట్టి. సో జస్ట్ మీరు బేసిక్ గా తెలుసుకోవాలి ట్యాగ్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే యూజ్ చేయమంటే అసలు యూజ్ అవ్వవని కాదు, యూజ్ అవుతాయి. ఏది లేకుండా లాంగ్వేజ్ లో అలా ఉండదు కదా. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి సబ్ అంటే ఏం లేదు, సబ్స్క్రిప్ట్. అది అంటే ఒక టెక్స్ట్ కి కిందన ప్రింట్ అవుతుంది. అంటే ట్యాగ్స్ కానీ క్యాప్షన్స్ ఉంటాయి కదా, అలా ప్రింట్ అవుతుంది. ఇది మనం దేనికి యూజ్ చేస్తామంటే కెమికల్ ఫార్ములాస్ రాస్తుంటాం చూడండి, H2O ఇలా రాస్తాం. H2O రాస్తాం కానీ వెబ్ పేజ్ లో ఇలా ప్రింట్ అవ్వాలంటే అలా చాలా డైరెక్ట్ గా H2O ఇలా ఇచ్చేస్తాం కదా. ఇలా కాకుండా ఇలాగైతే వచ్చేది సబ్ అనే ట్యాగ్ యూజ్ చేసి అయితే ఇలా ఇవ్వచ్చు మనం. అంటే ఇది 2 చూసారా కింద ప్రింట్ అయింది, Hకి ఓకి కింద వచ్చింది. సో అలాగైతే టెక్స్ట్ అనేది కిందకి వస్తుంది అనమాట. నార్మల్గా హెచ్ ఇచ్చేసి సబ్లో 2 ఇస్తాను. ఇక్కడ ఓ ఇచ్చేసి ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాను. దీని వెబ్ పేజ్ లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే హెచ్ వచ్చేసి సబ్ లో ఉన్నది 2 ఉంది కదా, అది కిందకి వస్తుంది, టెక్స్ట్ కిందకి వచ్చి తర్వాత ఓ నార్మల్ గానే ప్రింట్ అయిపోతుంది H2O. ఇలా ఇందుకైతే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సబ్ అంటే సబ్స్క్రిప్ట్ అంటే కిందకి వస్తుంది, టెక్స్ట్ కి మధ్య కిందకి వస్తుంది అంట, కిందకి ఇలా వస్తుంది. 2 చూసారు కింద వచ్చింది అలాగంటే. అంటే కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేయడానికి వెబ్ పేజెస్ లో ఈ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సూపర్ అంటే SUP. ఇది సబ్ అంటే కిందకి వచ్చింది కదా, సూపర్ SUP అంటే పైకి వెళ్తుంది టెక్స్ట్. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్స్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫుట్ నోట్స్ అంటే మీకు తెలిసి ఉండాలి. ఒక లైన్ ఇలా ఇచ్చేసి పైన పాయింట్స్ లో 1 అని ఉంటుంది ఇలాగా, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో లైన్ స్టార్ట్ అయ్యి 2 అని ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు. అది SUP అనే ట్యాగ్ యూజ్ చేసి ఇస్తాం. అది ఇప్పుడు ఈ టెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ అని ఇచ్చేసి నార్మల్ గా ఇచ్చేసి ఇక్కడ SUP ఈ ట్యాగ్ మధ్యలో 1 ఇచ్చాను. మనకి వెబ్ పేజ్ లో ఇది ఎలా కనిపిస్తుంది అంటే దిస్ అని వస్తుంది, పైన ఇక్కడ వచ్చేసి 1 ఇలా వస్తుంది. న్యూస్ పేపర్స్ లో అబ్జర్వ్ చేసే ఉంటారు. మనకు ఒక పాయింట్ అనేది ఒక లైన్ అలా వచ్చేసి పాయింట్ మీద అయితే ఒక స్క్వేర్ బ్రాకెట్స్ లో 1 అని ఉంటుంది, నెక్స్ట్ పాయింట్ అయ్యేసరికి 2 అని ఉంటుంది. వీటిని ఫుట్ నోట్స్ అని అంటారు. సో మీరు తెలుసుకోవాల్సిన ట్యాగ్స్ అయితే ఇవే. ఒకటి బి ట్యాగ్ ఒకటి, నెక్స్ట్ స్ట్రాంగ్ ఐ అంటే ఇటాలిక్, నెక్స్ట్ మార్క్ అంటే టెక్స్ట్ ని హైలైట్ చేస్తుంది, నెక్స్ట్ స్మాల్ అంటే టెక్స్ట్ ని స్మాల్ గా ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అంటే HTML డాక్యుమెంట్ కి ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది డిలీట్ అయిందని చెప్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, మీకు గుర్తుంది కదా, అది వైలెట్ కాదు అంటే పర్టికులర్ గా మెన్షన్ చేయడానికి అనమాట. ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యాలి అలా యూజ్ చేయొచ్చు. సబ్ అంటే సబ్స్క్రిప్ట్ అంటే టెక్స్ట్ కి కింద ప్రింట్ అవుతుంది. ఇది మనం కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేయడానికి అయితే ఈ ట్యాగ్ ని కెమికల్ ఫార్ములాస్ రాయడానికి అయితే ట్యాగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి SUP సబ్ అంటే టెక్స్ట్ పైన అయితే ప్రింట్ అవుతుంది. ఇది చెప్పాను కదా ఫుట్ నోట్స్ అని, దానికి ప్రింట్ అవుతుంది. సో టాపిక్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది. చేసినట్టయితే మీకు ఏ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. అలాగే టెలిగ్రామ్
ఛానల్ అయితే ఉంది. అందులో డైలీ క్విజెస్ అయితే పెడుతుంటాను. అందులో అంటే క్వశ్చన్స్ అనేవి ఇస్తుంటారు, మీరు సాల్వ్ చేయొచ్చు. సో దట్ మీకు టాపిక్ మీద ఒక ఐడియా అనేది వస్తుంటుంది. అంటే ఇందులో చెప్పినవి, ఇందులో చెప్పలేనివి కూడా అందులో ఇస్తుంటాను. సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.